సెంటెన్స్ లో కింగ్ ఎవరో తెలుసా? నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బ్ కాదు. ఇట్ ఈస్ అ వర్బ్. ఎస్, ఎందుకంటే వర్బ్ లేకుండా సెంటెన్స్ కంప్లీట్ అవ్వనే అవ్వదు. సో ఫ్రెండ్స్, టుడే మనము వాట్ ఈస్ అ వర్బ్ చూసుకుందాం. ఈ రోజు మనము మన వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే అసలు వర్బ్ అంటే ఏంటి, అసలు ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్బ్స్ అంటే ఏంటి, ఎలా మనము వర్బ్ ని ఐడెంటిఫై చేయాలి, ఎలా మనము వర్బ్ ని యూజ్ చేసి సెంటెన్సెస్ ని రాయగలం. సో ఈ యొక్క 4 పాయింట్స్ ని మనము ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. సో వాట్ ఈస్ ఎ వర్బ్? అసలు వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే నథింగ్ బట్ మీ యొక్క లైఫ్లో మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి పని, మీరు ఉండే స్థితి, మీరు జరిగించబోయేటువంటి కార్యాలు. సో దీన్నే మనం వర్బ్ అంటాం. ఎస్, ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. మార్నింగ్ లేస్తాం, లేయడం లేయడం కూడా ఒక పనే, బ్రష్ చేయడం ఒక పనే, ఈ తినడం పనే, బైక్లో వెళ్ళడం పనే, పడుకోవడం పనే. సో ఇవన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఈ వర్బ్స్తోనే నిండిపోయి ఉంది. కానీ మనకు తెలియదు ఏంటంటే ఓన్లీ పని చేయడం వరకే అది వర్బేమో అని అనుకుంటాం. కాదు, పని మాత్రమే వర్బ్ కాదు, కానీ అక్కరెన్స్, కొన్ని కొన్ని పనులు సంభవిస్తుంటాయి, సడన్గా జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా వర్బ్స్ అంటాము. మనం ఉండే స్థితిని కూడా కొన్నిసార్లు మనము వర్బ్తోనే సంబోధిస్తాం అనమాట. సో అవి ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా మనం చూసుకుందాం. వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ వర్బ్స్? ఫస్ట్ కైండ్ ఆఫ్ వర్బ్ ఏంటి అంటే యాక్షన్ వర్బ్. సో పని, సో నువ్వు ఏం పని చేస్తున్నావో దాన్ని మనము వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా స్లీప్, జంప్, ఈట్, రైట్, టాక్, సింగ్, డాన్స్, ప్రతిదీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితోనైనా కూడా వెళ్తున్నారు, నడుస్తున్నారు, వాకింగ్ ఈజ్ అ యాక్షన్ వర్బ్. అంటే ఒక మూమెంట్ అన్నమాట. నిజం చెప్పాలి అంటే ఒక మూమెంట్, ఖాళీగా కమ్మును కూర్చోవడం కాదు, కానీ ఒక మూమెంట్, ఒక మూవ్ అవ్వాలి, సంథింగ్ జరగాలి అక్కడ, దాన్ని మనం యాక్షన్ అంటాము. సో యాక్షన్ని రిప్రజెంట్ చేసే దాన్ని మనము యాక్షన్ వర్బ్స్ అని అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఏంటి అంటే లింకింగ్ వర్బ్స్. అసలు ఏంటి లింకింగ్ వర్బ్స్? చాలా మందికి యాక్షన్ వర్బ్స్ మాత్రమే తెలుసు, అవి మాత్రమే వర్బ్స్ అనుకుంటారు. తెలియదు ఏంటంటే దెర్ ఆర్ అదర్ 2 kinds ఆఫ్ వర్బ్స్. అందులో ఫస్ట్ది లింకింగ్ వర్బ్. ఏంటి లింకింగ్ వర్బ్ అంటే కనెక్ట్. అది సబ్జెక్ట్ ని కనెక్ట్ చేస్తుంది, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఇట్ కనెక్ట్స్ ద సబ్జెక్ట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, often describing a state or condition. So for example, I am good. ఓకేనా? ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్ మనం చూసుకున్నాము. సో ఈ ఐని గుడ్ ని కనెక్ట్ చేస్తుంది ఏంటి? యామ్. ఈ యామ్ అనేది ఏంటంటే లింకింగ్ వర్బ్. ఇక్కడ యామ్ రాకపోతే ఐ గుడ్ అనేది అసలు సెన్సే అవ్వదు సెంటెన్స్ కదా. సో దీన్ని మనం లింకింగ్ వర్బ్స్ అని అంటాము. షీ బికమ్స్ వెల్. సో ఇక్కడ ఏమైతుంది? బికమ్ అంటే జరుగుతోంది, సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ, సంభవిస్తోంది. సో దీన్ని మనం ఏమంటామంటే లింకింగ్ వర్బ్స్ అని అంటాం. ఇట్స్ కనెక్టింగ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్. ఓకే, సో దీన్ని మనం లింకింగ్ వర్బ్స్ అని అంటాము. చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకొక వర్బ్ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా, చాలా మంది ఎలా అయిపోయామంటే మనం అందరము వర్బ్స్ అంటేనే ఏదో ఒక యాక్షన్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్న దాంట్లోనే ఉన్నాం ఇంకా. కానీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు తెలియకుండానే మనం రోజు వాడుతుంటాం, సెంటెన్సెస్ లో విపరీతంగా రాసిస్తుంటాం, కానీ మనకు తెలియదు ఏంటంటే అది కూడా ఒక వర్బ్ అని. ఓకేనా? సో ఏంటి అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గాన్ టు విలేజ్. సో ఇక్కడ చూసారా, మీరేమనుకుంటారు? గో కదా, గో వర్బ్ కదా, సో గాన్ ఒక్కటే వర్బ్ అనుకుంటారు. మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ హ్యావ్ కూడా ఒక వర్బే. హ్యావ్ ఈ మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తా ఉంది. ఇది మన మెయిన్ వర్బ్ అన్నమాట. ఈ మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తా ఉంది ఏంటి? హ్యావ్ గాన్ అని చెప్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్ అని అంటాం. అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూద్దాం. ఐ విల్ గో టు పార్క్.
సో ఇక్కడ మళ్ళీ చూడండి, గో అనేది మనకు మెయిన్ వర్బ్ అయితే ఇక్కడ గో అనే మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తుంది ఏంటి, విల్. సో విల్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే అవి ఎగ్జాక్ట్ గా మెయిన్ వర్బ్ బిఫోర్, మెయిన్ వర్బ్ కి ముందే ఉంటాయి అన్నమాట, మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తుంటాయి. సో వాటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ అండి. సో ఎస్, లెట్ మీ రైట్ హియర్, షీ ఈస్ రన్నింగ్. సో ఇక్కడ ఏం చెప్తుంది, షీ, ఆమె పరిగెత్తుంది. రన్నింగ్ మీరేమనుకుంటారు, రన్ అనేది యాక్షన్ కాబట్టి రన్ ఒకటే వర్బ్ అనుకుంటాము, కాదు. ఇక్కడ ఈజ్ కూడా ఒక హెల్పింగ్ వర్బ్ లాగా యాక్ట్ చేస్తా ఉంది. ఎందుకంటే మెయిన్ వర్బ్ అయిన రన్ ముందు ఈజ్ వచ్చి హెల్ప్ చేస్తా ఉంది ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి అనమాట. సో ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే కేవలం వర్బ్ మాత్రమే కాదు, కానీ చాలా సార్లు హెల్పింగ్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ ఉంటేనే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఎస్, సో మనం ఇప్పుడు లింకింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ కూడా చూసాము. ఎస్, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఉందంటే, ద క్యాట్ రన్స్ అక్రాస్ ద యార్డ్. సో ఇక్కడ ఏంటి, రన్ అనేది ఒక వర్బ్. సెకండ్ సెంటెన్స్ చూస్తే, మై టీచర్ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎక్కడ కూడా మనకి వర్బ్ కనిపించట్లేదు. టీచర్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు తప్ప టీచర్ ఏం చేస్తుందో చెప్పట్లేదు. కానీ ఇక్కడ మనకేం తెలుసు, ఈజ్ అనేది ఒక లింకింగ్ వర్బ్ అని మనకు తెలుసు. రన్ అనేది ఇక్కడ ఒక యాక్షన్ వర్బ్, రైట్. సో వి ఆర్ ప్లేయింగ్. ఎస్, ఇక్కడ చూడండి, మీరందరూ ఏమనుకుంటారు, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే సో ఆర్ అనేది ఏమైపోతుంది, మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆర్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అయిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్, వీ హ్యావ్ కమ్ టు అ కంక్లూషన్. ఇక్కడ కూడా సేమ్, కమ్ అనేది మనకు మెయిన్ వర్బ్ అయితే ఇక్కడ హ్యావ్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ హ్యావ్ ఇస్ బికమింగ్ అ helping verb because it is exactly before the main verb, helping the main verb. Okay. Fifth question, my friend sings beautifully on stage. Sing అనేది మెయిన్ వర్బ్ అయితే ఇక్కడ ఏమైనా మీకు హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఏం లేదు, ఇట్స్ డైరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఏది కూడా మనకి లింకింగ్ కానీ హెల్పింగ్ లేదు. సో ఈ రకంగా మీరు మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అనే ఒక క్లారిటీ ఉంటే మాత్రము యూ కెన్ రైట్ ద సెంటెన్సెస్ ఈజీలీ అండ్ కేర్ఫుల్లీ. ఓకే. సో ఒక చిన్న అసైన్మెంట్ నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నానండి. సో ఒక క్వశ్చన్ మీరు ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకొని ఒక 5 సెంటెన్సెస్ ఒక డిఫరెంట్ వర్బ్స్ని యూజ్ చేసి మీరు రాయాలి. సో మీకోసము కొన్ని ఆ 5 వర్బ్స్ని నేను ఇద్దాం అనుకుంటా ఉన్నాను. ఎస్, సో యా, ఫస్ట్ వర్బ్ ఏంటి అంటే ఐ వాంట్ గివ్ స్విమ్. స్విమ్ అనే వర్బ్ని యూజ్ చేసి మీరు ఒక సెంటెన్స్ రాయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈట్. ఈట్ అనే వర్బ్ వాడి మీరు ఒక సెంటెన్స్ రాయాలి. థర్డ్ వర్బ్ వచ్చేసి డాన్స్. ఫోర్త్ వర్బ్ వాచ్. ఫిఫ్త్ వర్బ్ go. సో ఈ 5 వర్బ్స్ని వాడి యూ నీడ్ టు రైట్ 5 సెంటెన్సెస్ అన్నమాట. ఈ 5 సెంటెన్సెస్లో కండిషన్ ఏంటి అంటే యూస్ ఎయిదర్ లింకింగ్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. బోత్ లింకింగ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ని వాడుతూ మీరు ఒక 5 సెంటెన్సెస్ జస్ట్ ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే, సో వీ కెన్ డిస్కస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.